సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే చాలా పార్టీలు తమ తమ మేనిఫెస్టోలతో ప్రజల ముందుకొచ్చి మభ్యపెట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తారు. కానీ ప్రతి ఒక్క సామాన్యుడు నమ్మే మేనిఫెస్టోని ప్రవేశపెట్టిన నాయకుడే ఎన్నికల్లో సంచలన విజయం సాధిస్తాడు. అలాంటి మేనిఫెస్టోను ఇటీవల మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. ప్రతి సామాన్యుడికి చేరువయ్యేలా ఉన్న మేనిఫెస్టోని చూసి విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకం. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయిన తల్లి బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చే కార్యక్రమం ఈ పథకం ద్వారా చేయబోతున్నారు చంద్రబాబు. ఇందుకు గాను 102 అనే టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. సుమారు 276 వాహనాలను ఈ పథకం కోసం వినియోగించబోతున్నారు. ఇప్పటి వరకు ఈ సేవలు వినియోగించుకున్న వారి సంఖ్య 7,19,512 మంది. ఇదిలా ఉండగా మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ పథకం ద్వారా 30 సంవత్సరాలు దాటిన మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్, హార్మోన్ అస్వస్థల వ్యాధులకు ఉచితంగా ఈ పథకం ద్వారా వైద్య పరీక్షలు చేయించబోతున్నారు చంద్రబాబు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా సేవలు పొందిన వారి సంఖ్య 19,93,727 మంది.